నమస్కారం కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 11. మరి సెప్టెంబర్ 11th కి సంబంధించి ప్రస్తుతం నిన్న లేదు ఇవాళ ప్రారంభమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఏమిటి, వేటికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, లేదు వేటికి ఇంకో 2-3 రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, లేదు వేటికి ఇంకో 2-3 రోజుల్లో అప్లికేషన్కి సంబంధించిన డేట్ క్లోజ్ అయిపోతుంది. ఇలా వీటికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఐ హ్యావ్ అ రిక్వెస్ట్ ఫర్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, బికాస్ దట్ మోటివేట్స్ అస్. ఒకవేళ మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు, బికాస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ వస్తుంది కాబట్టి. అండ్ థర్డ్ థింగ్ ఇస్, ఒకవేళ ఇందులో చెప్పే జాబ్ అలర్ట్స్ మీకు ఫర్ వేరియస్ రీజన్స్ ఏజ్ ఎలిజిబిలిటీ పరంగానో లేదా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ పరంగానో మీకు అంతగా నచ్చలేదు అని అనుకుందాం, బట్ మీ ఫ్రెండ్స్కో లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఇట్ విడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో షేర్ చేస్తారు కదా, నాకు తెలుసు మీరు షేర్ చేస్తారు, బికాస్ మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, బికాస్ యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా ఇవాళ డైలీ జాబ్ అలర్ట్స్ వివరాల్లోకి వెళ్ళిపోతే, మరి సెప్టెంబర్ 11కి సంబంధించి ముందుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. చాలా మంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, దట్ దేర్ విల్ బి 11,558 వేకెన్సీస్ అని. అఫ్ కోర్స్ ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు, కానీ కొన్ని సోర్సెస్ నుంచి మనకి తెలుస్తోంది ఏంటంటే ఇది మేబీ సుమారుగా 20,000 దాకా కూడా పెరిగే అవకాశం ఉంది అని. బట్ ఏది ఏమైనా ముందు మనకు కావాల్సింది ఏంటిది, ఏజ్ లిమిట్ 18 నుంచి 36 సంవత్సరాలు. కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఒక వన్ టైం ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు 3 years ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా. సో ఎలాగో 14వ తారీఖు నుంచి గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ విండో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఏ 13th రోజో లేదు 14th స్టార్ట్ అంటే ఆబ్వియస్గా 12th or 13th నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారు. సో అప్పుడు మనకి ఇంకా పూర్తిగా వివరాలు తెలిసిపోతాయి కాబట్టి బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ టేక్ అ వైజ్ డెసిషన్. సో ఇంతకీ గ్రాడ్యుయేట్ స్పోర్ట్స్కి 14 సెప్టెంబరు, అండర్ గ్రాడ్యుయేట్కి 21 సెప్టెంబర్. అండ్ ఏ లింక్కి వెళ్ళి అప్లై చేయాలి అనే ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఒక్కసారి అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత NISCL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ అలానే అకౌంట్ స్కేల్ 1 రిక్రూట్మెంట్ చేపడుతుంది 170 వేకెన్సీలకి గాను. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, డిగ్రీ చేసుంటే చాలు అంటున్నారు. 10th సెప్టెంబర్న ప్రారంభమైంది, 29th సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో నిన్న కూడా దీని గురించి మీకు అప్డేట్ అందించడం జరిగింది. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ వెళ్ళి వెంటనే హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా JCI కూడా రిక్రూట్మెంట్ చేపడుతోంది 90 వేకెన్సీలకి గాను. 30 సంవత్సరాలు మాక్సిమం అంటున్నారు. ఈ 90లో కూడా మళ్ళీ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ మీరు చూస్తే కనుక 10+2 అని ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ అని ఉంది, అలానే MCOM అని కూడా ఉంది. సో పొజిషన్ ని బట్టి కొన్నిటికి 10+2 అంటే ఒక విధంగా ఇంటర్ చదివితే చాలు, కొన్నిటికి బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, కొన్నిటికి మాస్టర్ ఆఫ్ కామర్స్ కావాలి. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నిన్న. ఎప్పటి వరకు ఉంది, 30 సెప్టెంబర్ వరకు. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది NISCL రెండు కూడా 10th సెప్టెంబరే స్టార్ట్ అయ్యాయి, కానీ ఇది 29 సెప్టెంబర్ ముగుస్తుంది, ఇది 30. వెల్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మేము వేసిన ప్లాన్ ప్రకారం ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా కనీసం 3 డిఫరెంట్ టైం పీరియడ్స్ లో మీకు అప్డేట్స్ అందుతాయి. ఒకటి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 3 to 4 days ఖచ్చితంగా డైలీ బేసిస్ మీద ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత ఆ టైం పీరియడ్ లో మధ్యలో ఒకసారి గుర్తు చేస్తాం, సో దట్ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి ఒకసారి రిమైండర్ లాగా. అండ్ ఇంకొక 3-4 days లో అది క్లోజ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాం, సో దట్ అప్పటికి ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఒక విధంగా హెల్ప్ అవుతుంది అని. సో దిస్ ఇస్ హౌ ఒక ప్రాపర్ వేలో ఏవైతే గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని వస్తున్నాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటుంది ఈ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. అందుకే నేను ఇందాక బిగినింగ్ లో చెప్పాను, మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని. తర్వాత గమనిస్తే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECGC లిమిటెడ్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ PO పొజిషన్ కి రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు ఫర్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 13th అక్టోబర్. అండ్ ఇక్కడ ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది అప్లికేషన్ ఇంకా అసలు స్టార్టే కాలేదు, 14th సెప్టెంబర్. జస్ట్ సంథింగ్ లైక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎలా అయితే గ్రాడ్యుయేషన్ క్యాడర్కి సంబంధించి 14th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందో, సో ఇది కూడా అలాగే అనమాట.
సో ఇది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాం, కంగారు పడాల్సింది ఏమీ లేదు. తర్వాత ప్రసార్ భారతి హౌస్ న్యూఢిల్లీ వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ యొక్క రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 70 వేకెన్సీలకు గాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 years అని అంటున్నారు. అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 35 అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 13 సెప్టెంబర్. ఇవాళ ఆల్రెడీ 11th సెప్టెంబర్. సో మీ దగ్గర ఉన్నది 1 లేదు 1.5 రోజు. సో ఇప్పటికీ పోయిందేమీ లేదు. దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారో దాంట్లో డిప్లొమా కానీ లేదు డిగ్రీ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. సో ఆబ్వియస్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ చూస్తే క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చిన్న రిక్రూట్మెంట్కి అప్లై చేసినా ఎంత పెద్ద రిక్రూట్మెంట్కి అప్లై చేసినా ఎప్పుడూ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఒకసారి పూర్తిగా చదవండి. ఏజ్కి సంబంధించి ఒకవేళ జోన్ వైజ్గా రిక్రూట్మెంట్ ఉంటే జోన్ వైజ్గా ఏమున్నాయి, లేదు జోన్ వైజ్గా అప్లై చేయాల్సి వస్తే జోన్ వైజ్గా ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, అలానే ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి, ఏజ్ లిమిట్ పరిస్థితి ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చదువుతూ ఉంటే కనుక ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చా, లేదు ఖచ్చితంగా పాస్ అయ్యే సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళే అప్లై చేయాలా, స్పోర్ట్స్ కోటాలో ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారా, లేదు రిజర్వేషన్ ఏ కేటగిరీస్కి ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుని అప్పుడే అప్లై చేయండి. లేదంటే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పడతారు. అందుకని ముందుగానే చెప్తున్నాను. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 90 వేకెన్సీలకి గాను. 30 సంవత్సరాలు ఈజ్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ పొజిషన్స్ ని బట్టి ఒకదానికి ఇంజనీరింగ్ కావాలి, సో ఆ రిలవెంట్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. ఇంకో పొజిషన్ కి డిగ్రీ ఉంటే చాలు, ఇంకో పొజిషన్ కి పీజీ కామర్స్ చేసి ఉండాలి, అంటే ఒక విధంగా ఎంకామ్ అని చెప్పొచ్చు. సో దీనికి అప్లై చేసుకోవడానికి 21st సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. తర్వాత ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫ్యాక్ట్ గ్రాడ్యుయేషన్ అలానే టెక్నీషియన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 84 వేకెన్సీలకి గాను. ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ చూడండి 23. కనీసం ఇన్ జనరల్ గా మాక్సిమం ఏజ్ 28, 30, 32 మనం ఇన్ జనరల్ గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ 23 ఉంది. సో జాగ్రత్తగా ఒకసారి చూసి అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేయాలి అని అనుకుంటే ఇంజనీరింగ్ కి రిలేటెడ్ గా డిప్లొమా కానీ లేదు డిగ్రీ కానీ చేస్తున్న వాళ్ళు. అండ్ రిమెంబర్ ద లాస్ట్ డేట్ 15th సెప్టెంబర్. మనం ఆల్రెడీ 11th సెప్టెంబర్ దగ్గర ఉన్నాము. సో మీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది మిత్రులారా, ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. తర్వాత సెంట్రల్ సిల్క్ బోర్డ్ సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ చేపడుతుంది 122 వేకెన్సీలకు గాను. ఇందులో కూడా మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 అని అంటున్నారు. అండ్ ఆబ్వియస్ గా సైంటిస్ట్ కాబట్టి ఎంత కాదన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు పిహెచ్డి బేసిస్ మీద తీసుకుంటారు కాబట్టి వాట్ ఐ వుడ్ థింక్ ఇస్ మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత కాదన్నా కనీసం 24 దగ్గర స్టార్ట్ అవుతుంది అని. కాకపోతే నోటిఫికేషన్ చూస్తే మనకి క్రిస్టల్ క్లియర్ గా అన్ని అర్థమైపోతాయి. సో మీరు నోటిఫికేషన్ ఒకసారి చూడండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే కనుక సైన్స్ లో కానీ అగ్రికల్చరల్ సైన్సెస్ లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే ఎంఎస్సి అయినా ఎంఎస్సి అయినా చదువు ఉండాలి, లేదు ఎంఎస్సి అగ్రికల్చర్ అయినా చదువు ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 సెప్టెంబర్. అంటే ఒక విధంగా మన దగ్గర వారం రోజుల సమయం మట్టుకే ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్పెషల్లీ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఫైన్ బాగానే ఉంటారు, కానీ ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉండవచ్చు. సో ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళకి దీని గురించి ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు. తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతోంది 80 వేకెన్సీలకు గాను. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ తర్వాత ఒక 1 year డిప్లొమా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 12th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అంటే రేపే దీనికి లాస్ట్ డేట్. మీరు అనొచ్చు మాస్టర్ ఏంటి ఇప్పుడు చెప్తున్నారు అని. వెల్ దీని గురించి ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాము, 23rd ఆగస్ట్ నుంచి. మీరు ఇప్పుడు చూస్తే నేనేమి చేయలేదు, అందుకే నేను ఇందాక నుంచి అంటున్నాను మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలా ఏవైతే జాబ్ రేట్స్ ఉన్నాయో మీకు ఈ డైలీ బేసిస్ మీద తెలుస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇన్లాండ్ వాటర్వేస్ రిక్రూట్మెంట్ 37 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ అప్లై చేసుకోవడానికి 15 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో ఇంకా 3-3.5 రోజుల మటుకే సమయం ఉంది. సో ఇప్పటికైనా పోయిందేం లేదు, ఎనీ డిగ్రీ అని అంటున్నారు కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ చూసి ఒకవేళ మీరు ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తే కనుక హ్యాపీగా అప్లై చేసేయండి. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతోంది 213 ఖాళీలకి గాను. 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అర్హులు. వేరియస్ డిగ్రీ అంటున్నారు. సో ఆబ్వియస్ గా అక్కడ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్ ని. 15th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. మీరు ఒకవేళ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఈ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టైం చాలా తక్కువగా ఉంది, జాగ్రత్త. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 56 వేకెన్సీలకు గాను. 25 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు అంటున్నారు. ఇక్కడ కూడా 15 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో ఇక్కడ కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకోవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి, అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి. బట్ ఏది ఏమైనా
ఐడిబిఐ బ్యాంక్ యొక్క స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్కి అలానే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్కి రెండింటికి కూడా 15th సెప్టెంబరే ఆఖరి తేదీ. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండింటికి అప్లై చేయండి ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ ఆఫ్ దమ్. సో దట్ బ్రింగ్స్ us to the end of today's job alerts. మీరు కనుక ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, కానిస్టేబుల్, జీడీ ఇలా ఎస్ఎస్సికి సంబంధించిన పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు రైల్వేస్, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 అలానే ఎన్టీపీసీల, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు బ్యాంకింగ్ మీరు క్లర్క్ కానీ, ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ కానీ, లేదు పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ కానీ వీటికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ లేదు పోలీస్ కానిస్టేబుల్ అయి కాకి చొక్కా తొడగాలనేది మీ లక్ష్యమైనా, లేదు ఇంకా ఏమన్నా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే, ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ కోచింగ్, మీరు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఉత్తమమైన నాణ్యతతో అంటే హై క్వాలిటీతో ఒకవేళ నేర్చుకోవాలి అని అనుకుంటే గనక డెఫినెట్ గా మీరు కన్సిడర్ చేయాల్సిన వన్ ఆఫ్ ది నేమ్ ఈజ్ కాంపీట్ మైండ్స్ ఫర్ షూర్. మీరు అనొచ్చు కావాలని ఎక్కించి చెప్తున్నాడు వీడు అని. వెల్, నేను ఎక్కించి చెప్పట్లేదు. మీరు మీకుగా నమ్మాలి అనుకుంటే ఒక పని చేయండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ ఫోన్స్లో. ఒకసారి చెక్అవుట్ చేయండి. అక్కడ నిజంగా ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ యొక్క క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చి అవును నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్ట్, ఇక్కడ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు అని మీకు నమ్మకం కుదిరితే మీరు అప్పుడు మటుకే కోర్సుని పర్చేస్ చేయండి. ఫైన్. అలానే మీరు ఒకవేళ మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అవ్వాలన్నా హ్యాపీగా అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. మీరు కనుక ఇప్పటి వరకు మన శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీకు రోజు డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ చెప్తారు, అలానే డైలీ బేసిస్ మీద డైలీ జాబ్ అలర్ట్స్ కూడా చెప్తారు, అలానే ఏదైనా మేజర్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు, అలానే మీ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అలానే మీరు టెలిగ్రామ్లో కూడా ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్స్టంటేనియస్గా ఒక చిన్న మెసేజ్ రూపంలో అందరికీ అప్డేట్ అందించాలంటే వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారు. సో అందుకని ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక వెంటనే జాయిన్ అవ్వండి. అలానే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, సందేహాలు మీ దగ్గర ఉంటే సమాధానాలు మా దగ్గర ఉన్నాయి. అది కోర్సుకి సంబంధించి అయి ఉండొచ్చు, కోర్సుకి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించి అయి ఉండొచ్చు, వాటికి సంబంధించిన డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్కి సంబంధించి అయి ఉండొచ్చు. మీకు సందేహం అంటే డౌట్ ఏ విధంగా ఉన్నా సరే మీరు హ్యాపీగా ఒక పని చేయండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి అండ్ మీకు కావాల్సిన మంచి కోర్సుని తీసుకుని మీకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ మొదలు పెట్టినట్టయితే థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కనుక బెటర్ లేట్ దెన్ నెవర్, టేక్ ద వైజ్ డెసిజన్ అండ్ ఎనీవేస్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మనం మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. ఏది ఏమైనా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ వీడియో మీకు ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్. ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆలోచించి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని వాళ్ళందరితో షేర్ చేసేయండి. చేస్తారు కదా, నాకు తెలిసి మీరు చేస్తారు. బికాస్ you people are responsible aspirants. On that note, let's again catch up tomorrow in the daily job alerts. Till then, take care of yourselves, keep smiling, keep preparing. All the very best. Namaskar.